ప్రభునందు ప్రియులారా, మనము ఈరోజు మరి యేసుక్రీస్తు వారు సిలువపై ధ్యానించిన 7 మాటల గురించి మనము నేర్చుకుందాం. మరి ఆయన సిలువపై వేలాడుతూ ఆయన పలికిన మొదటి మాటను గురించి మనం ముందుగా ధ్యానించుకున్నాం పిల్లారా. ఇందులో చూడండి, 7 మాటలు 7 ఆడి ముత్యాలు. ఇది మనం ఒక్కరమే కాదు గుడ్ ఫ్రైడే జరుపుకునేది, మనం ఒక్కరమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ఆచరిస్తుంది పిల్లారా. కాబట్టి ఈ యొక్క మొదటి మాట ఏంటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు పిల్లలు, తండ్రిని వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారిది క్షమాగుణం. క్షమాగుణమే ఆయన యొక్క ఆయుధం, క్షమించడమే ఆయన యొక్క ఆయుధం. సిలువపై వేలాడుతూ యేసు పలికిన మొదటి వాక్యము మనం చూసాం కదా. అంటే అందులో మనం 2 సుగుణాలు మనం నేర్చుకోవచ్చు. ఆ యొక్క వాక్యములో మనం 2 సుగుణాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే, మొదటిది క్షమాగుణము, రెండవది ప్రార్థనా గుణము. క్షమ, ప్రార్థన, ఈ 2 మనము నేర్చుకోవాలి. తండ్రి అన్న పదము సిలువలో మొదటిగా పలికాడు ఆయన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అదే చివరిసారి కూడా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. 7వ మాట తండ్రితో ఉన్నాయి. మొదటి మాట తండ్రితో ప్రారంభమైంది, చివరి మాట కూడా తండ్రితోనే ముగిసింది ప్రియులారా. కనుక సిలువపై వేలాడుతున్నాడు ఆయన శరీరం అంతా రక్తసిక్తమై ఉన్నది. ఆయన హృదయంలో మెదులుతున్నది ఎవరు అంటే, ఎవరు? శత్రువులు. ఆయన అన్యాయముగా, ఆయనలో నేరం లేదు, నేరం లేకపోయినా మరి అన్యాయపు తీర్పునిచ్చి ఆయన సిలువకు అంటగట్టిన వారిని సైతము దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించమని ప్రార్థిస్తున్నాడు పిల్లారా, క్షమించమని ప్రార్థిస్తున్నాడు సిలువకు అంటగట్టిన వారిని కూడా. అదేవిధంగా చూడండి, ఏ తప్పు లేదని తెలిసినా, ఏ పాపం ఆయనలో లేదని తెలిసినా, ఎవరు? పిలాతు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ నేరము లేదు, ఏ దోషము లేదని తెలిసిన పిలాతు కూడా తన పీఠం ఎక్కడ పోతుందోనని చేతులు కడుక్కొని ఏం చేశాడు? సిలువ వేటకు ప్రజలకు అప్పగించేశాడు ప్రభువుని. అదే 30 వెండి నాణాలకు ఆశపడిన 300 సంవత్సరాలు తనతో కలిసి జీవించాడు, తనతో తిరిగాడు, తనతో భుజించాడు ఆ ప్రభుతో. మరి 30 వెండి నాణాలకు ఆశపడిన యూదా ఇస్కరియోతు కూడా ఏం చేశాడు? ప్రభువుని ఎవరికి అప్పగించాడు? ఆ ప్రధాన యాజకులకి అప్పగించాడు. ఆ యూదా ఇస్కరియోతును కూడా ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. అదే నీకోసము నా ప్రాణమైన ఇస్తాను, నీకోసము నా ప్రాణమైన ఇస్తానని చెప్పిన పేతురు ఏం చేశాడు?
నీకోసం నా ప్రాణమైన ఇస్తానని చెప్పిన పేతుర్ని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అందరినీ క్షమించాడు. అదే తన ముఖం మీద ఉమ్మి వేసి, శిరస మీద ముళ్ళ కిరీటం పెట్టి, చేతుల మీద కాళ్ళ మీద శీలలు కొట్టిన వారందరినీ కూడా ఆయన క్షమించాడు పిల్లరా. కాబట్టి యేసు యొక్క క్షమాగుణం ఆయన సువార్త ప్రచార జీవితంలో ఆయన యొక్క క్షమాగుణం అందరినీ ఆయన క్షమించాడు కదా. క్షమించడము చూడండి, క్షమించడం మనకి ఎలా వస్తుంది? మనం ఎలా మనం క్షమించగలము? మనం ప్రేమించడం నేర్చుకుంటే తప్పనిసరిగా ఇతరులను మనము క్షమించగలమండి. అంటే మనలో ఏముండాలి? ప్రేమ అనేది ముందు ఉండాలి. ఆ ప్రేమ అనేది మనలో ఉంటే తప్పనిసరిగా మనం ఏం చేయగలము? ఇతరులను మనము క్షమించగలము. ఆ ప్రేమే ప్రభువులో ఉన్నది. ఆ ప్రేమే ప్రభువులో ఉన్నది కనుక క్షమించడం ఆయన దినచర్య అయిపోయింది. ఆయన పరిచర్య అయిపోయింది. ఆయన యొక్క పరిచర్య అయిపోయింది. చూడండి, సిలువపై వేలాడుతున్న యేసును ఒకవైపు ఎవరు ఏం చేస్తున్నా తెలుసా? నీవు యూదుల రాజు అయినచో దిగిరా, సిలువ నుండి దిగిరా అని హేళన చేస్తున్నారు. ఆయన్ని హేళన చేస్తున్నారు. అదే నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తు అని చెప్పుకుంటున్నావు కదా, కాబట్టి ఆ సిలువ నుండి నీవు దిగిరా అంటున్నారు. నీవు దిగి వచ్చి మమ్మల్ని కూడా రక్షించన్నాడు. ఎవరు? దొంగ. మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని. దొంగ వాడు ఏం చేస్తున్నాడు? అపహాస్యం చేస్తున్నాడు. అదే చూడండి, దేవాలయం పడగొట్టి ఎన్ని రోజుల్లో కడతా అన్నాడు ప్రభు? 3 రోజుల్లో కడతా అన్నాడు కదా. అంటే ప్రభు 3 రోజుల్లో కడతా అన్నది ఉద్దేశం ఏంటి అంటే ఆ భౌతికమైన దేవాలయం గురించి కాదండి. ఆ భౌతికమైన దేవాలయం గురించి కాదు. హేరోదు కట్టిన దేవాలయం 46 సంవత్సరాలు కట్టాడు హేరోదు. వారందరూ 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతావా అన్నారు. అంటే ఆ భౌతికమైన దేవాలయాన్ని ఉద్దేశించి ప్రభువు మాట్లాడలేదు. మన హృదయం అనే దేవాలయాన్ని, మన శరీరం అనే దేవాలయాన్ని, మన హృదయం అనే దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడాడు. అది వారికి అర్థమైతే కదా, వారికి అర్థం కాలేదు. దేవాలయం పడగొట్టి 3 దినముల్లో మరలా నిర్మించేవాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. అందరూ అపహాస్యం చేస్తున్నారు. ప్రభుని అందరూ అపహాస్యం చేస్తున్నారు. ఎంతమంది అపహాస్యం చేసినా ఆయన నోట నుండి ఎలాంటి దూషణ వాక్యాలు అనేవి రాలేదు కదా. వచ్చినాయా? చూడండి, సహజంగా అంట ప్రతిరోజు శిలువ శిక్ష అనేది సాధారణమైనది. అది ఎవరికి వేస్తారు? దొంగలకు, దోపిడీదారులకు, వారికి వేస్తారు. ఇది కూడా ఒక ప్రవచనమే. 2వ వాక్యంలో ఉంటుంది అది. అతిక్రమం చేయవారి మధ్య నీవు ఉన్నావని యెషయా గ్రంథంలో ఉంటుంది అది. కనుక
మరి ఎంతమందిని దగ్గరగా రోజుకి 100 మందిని కూడా సిలువ వేస్తారట. 100 మందిని కూడా సిలువ వేస్తారంట. కానీ యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు ఎంతమందిని సిలువ వేశారు? 3 మాత్రమే సిలువ వేశారు. 3 ప్రభువులో ఏమైనా దోషం ఉందా? లేదు. కానీ ఇరుప్రక్కల ఉన్న దొంగల మధ్య దోషం అనేది ఉన్నది కదా. కాబట్టి అతిక్రమం చేయవాళ్ళు నీవు ఒకనిగా ఎంచబడదువు అనే వాక్యము, అదే ప్రవచనం. అది ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు అక్కడ. అదేవిధంగా మరి 100 మందిని కూడా సిలువ వేస్తారట. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు ఎంతమందిని సిలువ వేస్తారంటే 3 సిలువ వేసినట్లుగా మనము చూస్తాం. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క బాధ తట్టుకోలేక ఏం చేస్తారు? ఎదురుగా ఉన్న మిత్రులను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, ఎవరినైనా కావచ్చు, బూతులు తిడతారంట. అయితే ఆ యొక్క బూతులు భరించలేక వారి యొక్క నాలుకలు ఏం చేస్తారు? తగ్గొస్తారని ఒక చరిత్రకారుడు రాసినట్లుగా మనం చూస్తాం. మరి వారి యొక్క నాలుకలను తెగొస్తారట. కాబట్టి మరి కానీ వీరందరూ ఎదురు చూస్తుంది ఎవరి కోసం? ఎవరు మామూలు విషయమే ఆ దొంగలకు సిలువ వేయటం. మరి ఈయనలో ఏ పాపం అనేది లేదు కదా. ఈయన నోటు నుండి ఏ దూషణ వాక్యం వస్తుందా? ఏ దుర్భాషలు మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరు ఆ ప్రభువు నుండి ఒక్క మాటన్నా వచ్చిందా? రాలేదు. ఏ మాట మాట్లాడలేదు. ఏ దూషణ మాట మాట్లాడలేదు. ఏ దుర్భాష ఆయన మాట్లాడలేదు. ప్రియులారా, ఏ దుర్భాష ఆయన నోటి నుండి రాలేదు. వీళ్ళంత ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతాడా? ఈ బాధలు తట్టుకోలేక ఏం మాట్లాడతాడా అని చెప్పి మరి దుర్భాషలు మాట్లాడతాడంట మిగిలిన వారు. కానీ ప్రభు నుండి ఎలాంటి దుర్భాషలు రాలేదు. ఆయన అన్న మాట ఏమి తెలుసా? ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని తండ్రిని వేడుకున్నాడు. ప్రియులారా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. మామూలుగా భూలోకంలో ఉన్నప్పుడు ఆయనే క్షమించాడు కదా. క్షమించలేదా? పక్షవాత రోగిని క్షమించలేదా? 4 పక్షవాత రోగిని తీసుకెళ్ళి ఆ యొక్క ఇంటి కప్పు ఉడదీసి మంచంతో సహా ప్రభువు ముందు పెడితే, కుమారా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఆయనే క్షమించాడు. అదే విధంగా పాపాత్మురాల స్త్రీని క్షమించలేదా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన క్షమించలేదా? మరి ఇప్పుడు ఆయన ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు? ఆయన క్షమించమని అంటలా. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రియులారా, చూసారా ఆయనకి క్షమాగుణం? చూసారా ఆ క్షమాగుణం మనలో ఉన్నదా? మనం వింటున్నాం. అనేక సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క మాటలు అందరూ చెప్తున్నారు, మనం వింటున్నాం.
కానీ మనలో సహనం ఉందా? క్షమాగుణం మనలో ఉందా? ప్రార్థనా గుణము మనలో ఉందా? ఆయన ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రికి మొరపెట్టుకునేవాడు. ఆయన ఉదయమనే లేచి పెందరగడనే లేచి ఆయన తండ్రికి మొరపెట్టుకునేవాడు. ఆ ప్రార్థన చేసిన తరువాతనే ఆయన సువార్త ప్రచారానికి ఆయన వెళ్ళినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనం ఇప్పుడు ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రెండు విషయాలండి, ఏం లేదు. రెండు విషయాలు, క్షమాగుణం ఒకటి, ప్రార్థనా గుణం ఒకటి. ఈ 2 గుణాలు మనం నేర్చుకోవాలి. క్షమాగుణము, ప్రార్థనా గుణము, ఈ 2 మరి మనము నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుని జీవితము ప్రార్థనా జీవితము. ఆయన జీవితమే ప్రార్థనా జీవితము. ఆరంభం నుండి జీవితం అంతం వరకు యేసు ఎక్కడ గడిపాడు? ప్రార్థనలోనే గడిపాడు కదా. అంటే ఆరంభం నుండి అంటే ఎప్పుడు? మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ఆయన 40 రోజులు మరి ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతనే కదా ఆయన ఈ సువార్త ప్రచార జీవితం ప్రారంభించింది. ప్రారంభం నుండి అంతము వరకు. అంతము అంటే ఎప్పుడు? గెత్సేమనే చోటలో ఆయన ప్రార్థించాడు. అప్పుడే కదా యూదా ఇస్కరియోతు అందరినీ తీసుకుని వచ్చి ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించాడు. చివరి వరకు, అంతము వరకు కూడా ప్రార్థనలోనే గడిపాడు. మరి మన జీవితం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? చివరి వరకు మన జీవితం ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామా? ఆ జీవితం మనం కలిగి ఉంటున్నామా? కాబట్టి ప్రార్థనే ఆయన ఆయుధం. ప్రార్థనే ఆయన ఆయుధం. ప్రార్థనే ఆయన ఊపిరి. ప్రార్థనే ఆయన ఆహారం. ప్రార్థనే ఆయన జీవితం. ప్రార్థనే ఆయన సర్వస్వం. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, చూడండి, తను అన్యాయంగా 30 వెండి నాణాలకు అమ్మివేసిన యూదా ఇస్కరియోతు కొరకు ఆయన ప్రార్థించాడు. యూదా ఇస్కరియోతు అంటే ప్రభుకి ఇష్టం లేదా? పేతుర్ని ఆయన క్రీస్తు ఎవరో నాకు తెలీదు అన్నప్పుడు మరి తెలీదు అన్నాడు. అంటే 3 సార్లు కోడి కుయ్యకు ముందే నువ్వు నేనెవరినో తెలియదు అంటావని ప్రభు ముందే చెప్తాడు. ఆ విధముగా మరి పేతురు వెలుపులకు వెళ్ళి పశ్చాత్తాపడి ఏడుస్తాడు. అప్పుడు మరి ఆయనలో పశ్చాత్తాపం అనేది ఆయనలో కలిగింది. మరి ఈ యొక్క యూదా ఇస్కరియోతుల పశ్చాత్తాపం అనేది ఎందుకు కలగలేదు? యూదా ఇస్కరియోతుల పశ్చాత్తాపం అనేది ఎందుకు కలగలేదండి? ప్రభు వెంట తిరిగాడు 3.5 సంవత్సరాలు. ఆయనలో క్షమాగుణం ఉందని ఆయన తెలీదా? ఆయన క్షమిస్తాడని ఆయన తెలీదా? ఆయన పాపాలను ఆయన క్షమిస్తాడని ఆయన తెలీదా? మరి ఎందుకు ఆయన వెళ్ళి ఊరి పెట్టుకున్నాడు? ఈ రోజుల్లో అనేక మంది అదే పని చేస్తున్నారు. కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి. మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి, దేవునికి ఇద్దరు ఇష్టమే, పేతురు ఇష్టమే, యూదా ఇస్కరియోతు కూడా ఇష్టమే. కానీ తెలియక ఆ పని చేశాడు యూదా ఇస్కరియోతు. ప్రభు యొక్క క్షమాగుణం తెలియక ఆ పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధముగా మరి ఇద్దరు కూడా ఇష్టమే. అంటే ప్రతి ఒక్కరిని ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము పశ్చాత్తాపడి ఆ ప్రభు సన్నిధికి వస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, రండి, ఆయన దగ్గరికి రండి.
ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుడు మనల్ని క్షమించడా? క్షమిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన యొక్క ప్రార్థన గుణాన్ని, క్షమాగుణాన్ని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఆ క్షమాగుణం అనేది మనం నేర్చుకోవాలి. ఆ ప్రార్థనా గుణం అనేది మనము నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, అనేక మంది నాయన వాక్యం విని ఉన్నారు నాయన ప్రభా. తండ్రి, మీలో ఉన్న క్షమాగుణము, ప్రార్థనా గుణము తండ్రి ప్రతి ఒక్కరిలో మరి వారు భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య నామములో మరి విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.